వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. ఏపీలో 4 నెలల క్రితం తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డు తయారీకి జంతువుల కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. అయితే తాము కల్తీ నెయ్యి తిరుమల లడ్డుకు వాడలేదని, కల్తీని గురించి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని వైసీపీ కౌంటర్ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. చివరికి భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ నేతృత్వంలో దర్యాప్తుకు సిట్ ఏర్పాటైంది. ఆ సిట్ ఇప్పుడు 4గురిని అరెస్టు చేసింది. ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తుంది సిబిఐ. దీంతో ఈ కేసు తమ నేతల మెడకు చుట్టుకునే అవకాశం ఉంటుందేమోనని వైసీపీ శ్రేణులు ఎదురుదాడి ప్రారంభించాయి. తిరుమల లడ్డు తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన 4గురిని సిబిఐ తాజాగా అరెస్టు చేసి జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో తాము చెప్పిందే నిజమైందంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించి తేనెతుట్టె కదిపారు. అప్పట్లో తాను ఈ విషయం చెబితే ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు సిబిఐ అరెస్టులతో అదే నిజమని తేలిందంటూ మంత్రులతో వ్యాఖ్యానించారు. తమకు అనుకూలమైన కొందరికి జగన్ అక్రమంగా టెండర్లు కట్టబెట్టారని, ఇప్పుడు సిబిఐ అరెస్టులపై జగన్ ఏం సమాధానం చెప్తారని చంద్రబాబు ప్రశ్నించారు. అయితే చంద్రబాబు కామెంట్స్ కు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. తాము వెనక్కి పంపిన కల్తీ నెయ్యి ట్యాంకర్ల విషయంలో సిబిఐ అరెస్టులు చేస్తే చంద్రబాబు తన మాటలు నిజమయ్యాయని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో 18 సార్లు కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపిస్తే తమ ప్రభుత్వంలో 18 ట్యాంకర్లను వెనక్కి పంపినట్లు అంబటి రాంబాబు తెలిపారు. లడ్డూ కల్తీ అయినట్లు సిబిఐ ఎక్కడ చెప్పలేదని, కల్తీ నెయ్యి సరఫరా చేసిన వారిని అరెస్టు చేసిందని చంద్రబాబు అబద్దాలు చెప్పి ఈ వ్యవహారంలో ఇరుక్కుపోయారన్నారు. మరోవైపు అప్పట్లో తిరుమల లడ్డు వ్యవహారంపై రచ్చరచ్చ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం మౌనంగా ఉన్నారు. అయితే వాస్తవాలను కప్పిపుచ్చటం వైసీపీ వారికి అలవాటేనని, ఇందులో భాగంగానే అరెస్టులపై వైసీపీ తరపున అంబటి రాంబాబు మాట్లాడటం జరిగిందని టీడీపీ వారు అంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదం లడ్డు నాణ్యతపై గతంలో ఎందరో భక్తులు నిరసనలు తెలిపారు. అయితే అప్పుడు వైసీపీ వారు ఎదురుదాడికి దిగి లడ్డు విషయంలో కొందరు భక్తులు మాట్లాడుతున్నారంటే వారు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారని, స్వామివారి ప్రసాదంపై ఇలా కామెంట్లు చేయడం సరికాదని భక్తుల నోరు మూయించడానికి ప్రయత్నిస్తే స్వామివారి భక్తుల నుండి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఆ తరువాత నడకదారిలో చిరుతల సంచారంపై భూమన కరుణాకర్ రెడ్డి భక్తులకు వెదురు కర్రలు ఇస్తాం, మిమ్మల్ని మీరు రక్షించుకోండి అన్నట్లుగా స్పందించటం, ఇలా ప్రతి అంశంలో వైసీపీ చౌకబారు ఎత్తుగడలు వేస్తూనే ఉంటుందంటున్నారు ప్రజలు.